నాలుగున్నర పేరంలో అనేది జరిగిన ఇప్పుడు ఈ జనరల్ అన్నింటిలో రాష్ట్రం విరిగిపోయింది కదా, అందుమూలంగా అభివృద్ధి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకచాట 1 ఏప్రిల్ నుంచి అన్నింటిలో కేంద్రం కూడా డబ్బులు ఇవ్వట్లేదు కదా. డబ్బులు ఇస్తే కేంద్రం చేసుకెళ్ళిపోతుంది అంతవరకే. కానీ మనము కేంద్రం మీద నెట్టేస్తే ఏం చేస్తాం? మన ఏపీ ప్రభుత్వం మీదకి డబ్బులు రావడం కూడా కొద్దిగా ఇదిగా ఉంది కదా, అందుకని ఇంకేం లేదు. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మన కేంద్రం ఇవ్వట్లేదని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చేసామని చెప్తుంది. చెప్తుంటే ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు, లెక్కలు చూపించమంటారు. లెక్కలు ఎక్కడ చూపిస్తున్నారు? లెక్కలు చూపించాలంటే కొద్దిగా టైం పట్టింది కదా. మరి అన్నీ మన సిస్టమేటిక్ ఇవన్నీ చేసుకుంటూ ఈ లెక్కలు చూపించాలంటే మరి అక్కడ ఖర్చు పెట్టింది దానికి ఇదంతా చూసుకుని అన్నీ చూపించాలి కదా. అది కేంద్రం డబ్బులు లెక్కలు చూపించమంటారు. లెక్కలు ఎలా చూపిస్తారు ఈ టైంలో? ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు లెక్కలు చూపించమంటే కష్టం మనం. అందుకనే లెక్కలు చూపించాలని కొద్ది టైము, ఒక సందర్భం, ఒక ఇది కావాలి. ఇప్పుడు లెక్కలు చూపించమంటే ఎలా చూపిస్తారు? ఇక్కడ ఖర్చు కొట్టినా కదా, దేని లెక్క దానికి చూపించాలి, అది విషయం. అందుకని నీకెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు, కాదంటలేదు. కాకపోతే ఉన్న బడ్జెట్ ప్రకారం మాత్రం చేయలేకపోదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే మన లోతు బడ్జెట్ కాబట్టి మన బడ్జెట్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. కేంద్రం ఇచ్చేసాడని చెప్తుంది, కానీ ఇవ్వలేదని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏం చెప్పాలా? అందుకని ఇంకేం లేదు విషయం. ముక్కోణం సిరీస్ అని అంటారు, కానీ ముక్కోణం సిరీస్ ఏం కాదు, ఓన్లీ వన్ సైడ్ వార్. అది వన్ సైడ్ వార్. నా ఉద్దేశం ప్రకారం అయితే జనసేన ఉంది, ఇటు జగన్ ఉన్నాడు. అది ఇప్పుడున్న సిరీస్ క్యాండిడేట్. కాకపోతే ఏంటంటే అగ్రకులాలు ఇప్పుడు మన కాపునాడు ఉంది కదా, కాపులందరూ కోరుకుంటున్నారు, తలొక కులం ఎంచుకుంటున్నారు, తలొక ఇది అనుకుంటున్నారు. మా సామాజిక వర్గం అంటున్నారు. మా సామాజిక వర్గంలో మేము చేస్తాము. మన సామాజిక వర్గం ఏముంటుంది? మా సామాజిక వర్గం మాకు కావాలంటాం, కానీ ఎవరి సామాజిక వర్గం వాళ్ళు కదా. నాకు కావాల్సిందల్లా మనం అలా చెప్తున్నాం, వారి సామాజిక వర్గానికి వాళ్ళే సీఎం అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరు అగ్రకులాలు అందరూ కలిస్తే మాత్రం ఒక సీఎం అవుతాడు, అందుకనే మనం ఏం చేయలేము. అది మనం కేఎల్ పాల్ గారు ఏమంటే, పాల్ గారు ఆల్రెడీ వచ్చి పోటీ చేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు. కేంద్రం అటు వెళ్ళిపోయారు అందరూ. పాల్ గారు అనేది ఇప్పుడు బయట ఎక్కడ పబ్లిసిటీ ఎక్కడా లేదు, అంటే పాల్ గారు కనిపించారు. ఇప్పుడు మళ్ళా పాల్ గారు వస్తున్నారు అని అంటే మనం ఏం చేయాలి? పాల్ గారు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారా? ఆల్రెడీ పోటీ చేసి వెళ్ళారు, కానీ సీట్ ఒకటి రాలేదు కదా విషయం. ఈసారి చూద్దాం ఎవరో వస్తారు. ముక్కోణం సిరీస్ మాత్రం పక్కా. ముక్కోణం సిరీస్ అంటున్నారు, కానీ వార్ వన్ సైడ్ అయిపోతుంది ఎప్పుడైనా, ఎనీ టైం. అది గ్యారెంటీ పక్కా. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.